స్వామి శరణమయ్యప్ప. వెల్కమ్ టు శబరిమల అప్డేట్ ఛానల్. ఈరోజైతే సన్నిధానం దగ్గర నుంచి పంబాకి వెళ్తున్నాం అండి. చూద్దాం ఈరోజు పంబాకి వెళ్ళే రూట్లను ఏమేమి ఉంటాయో, ఎలాగ వెళ్తున్నారో ప్రతి అప్డేట్ అనేది మీకు చెప్తాను. ఓకే స్వామి. స్వామి శరణమయ్యప్ప. చూసారు కదా స్వామి, ఇది పంబాకి వెళ్ళే రూట్. ఇది డోలీ వచ్చిందండి. డోలే ఇదైతే స్వాములకి అందరికి దర్శనం అయిపోయిందండి. అందరూ వెళ్ళిపోతున్నారు. చూసారా కోతులండి. చెట్ల మీద కనబడుతున్నాయి కదండి. ఒక్కొక్క చెట్టు మీద ఒక్కొక్క కోతు. 40 పైస్. ఇలాంటివి జంతువులండి చాలా కనబడతాయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే రద్దీ అనేది చాలా తక్కువగా ఉందండి ఈ రోజుకి. చూసారా స్వాములందరూ అయితే దర్జాగా దర్శనం అయిపోయి వెళ్ళిపోతున్నారు. ఓకే సార్. చూసారు కదండి అంత పెద్ద చెట్లు ఉంటాయో. అసలు ఖాళీ లేదండి. పంబా నుంచి సన్నిధానం నుంచి పంబాకి వెళ్ళడానికి కూడా రూట్ అనేది ఖాళీ లేకపోవడం చాలా గ్రేట్ అండి. చూసారా ఎంతమంది ఉన్నారు. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. నా వీడియోలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు అలాంటి ఎటు ఉండవు, ఎందుకంటే నాకు ఎడిట్ చేయడం రాదు. అందుకే డైరెక్ట్ అప్లోడ్ మంత్ న్యాచురల్. ప్రజెంట్ అయితే మార్కొట్టం దగ్గరలో కూడా ఉన్నా అండి. ఇప్పటికీ 1.5 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఇంకా నడవాలి. ఇంకా 2.5-3 కిలోమీటర్స్ అలా ఉంది. చూసారండి చెట్లు ఎంత పెద్దవి ఉన్నాయా. ఇప్పుడు మనకు ఇది ఎంత ప్లేన్ ఏరియా అండి. మేము ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ వరకు ప్లేన్ ఏరియా ఉంటుంది. తర్వాత ఉంటుందండి అసలైన మజా. ఇప్పుడైతే మరకొట్టం వరకు వచ్చాం. ప్లేన్ ఏరియా మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకా డౌన్కే తిన్నంగా కిందకి నడుస్తూ ఉండాలి. కాలు అయితే అలా వణికిపోతాయి. ఇప్పుడైతే మనం మరకొట్టం వచ్చామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ 2 వేవ్స్ ఉంటాయి. ఒకటి మెట్ల మార్గం ఉంటుంది, ఒకటి రోడ్డు మార్గం ఉంటుంది. మనం ప్రజెంట్ అయితే రోడ్డు మార్గంలోనే వెళ్దాం. మెట్ల మార్గం అయితే కొంచెం రష్గా ఉంది, ఎందుకంటే వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు వెళ్ళేటప్పుడు రోడ్డు మార్గాన్ని చూసుకోవాలి బెస్ట్. ఇలాగ మనం బ్రిడ్జ్ కింద వెళ్ళిపోతే రోడ్డు మార్గం వస్తుందండి. అదే రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, అది మెట్ల మార్గం. నా ఆలోచన ప్రకారం అయితే రోడ్డు మార్గం అయితే చాలా సేఫ్టీ. కొంచెం రాళ్ళు కూర్చుంటాయి. చూసారు కదండి, ఇంకా డౌన్ ఏరియా అయితే మనకు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే చూసారా డోలీ కూడా తప్పులో కూడా తీసుకొస్తున్నారు పాపం. చూసారు అంత డౌన్ ఉంటుంది ఇది. ఇలాంటి దగ్గర అయితే ఆగి వస్తేనే చాలా బెస్ట్ అండి. లేకపోతే అలసిపోతాం త్వరగా. అలసిపోకూడదు అనుకుంటే కొంతసేపు మెట్లు ఎక్కాలి, కొండెక్కాలి, కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి స్టామినా అనేది ఉండిపోతుంది. అదే లేదు కంగారు పడిపోయి మొత్తం ఒకేసారి ఎక్కియాలనుకుంటే చాలా కష్టం అండి. ఎందుకంటే కొండ కూడా మీకు చుక్కలు చూపిస్తుంది. అలా ఉంటుంది డౌను. చూస్తున్నారు కదా, కింద కూడా చూసుకుని పోండి. చూడండి రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. కానీ లొకేషన్ బాగుందండి.
ఇదైతే ఇప్పుడు నార్మల్గా డౌన్ చూపిస్తుందండి. కొంత దూరం పోయా అనుకో ఇంకా జిగ్జాగ్లు ఉంటాయి, ఎక్కువ జిగ్జాగ్ ఒక స్నేక్ టైప్ లాగా ఉంటాయి. అయితే మ్యాక్సిమం 4 కిలోమీటర్స్ అండి సన్నిధానం నుండి పంపా వరకు రోడ్డు మార్గం. దీంట్లో షార్ట్ కట్స్ కూడా ఉంటాయి, కొంతమంది స్వాములు ఉపయోగిస్తారు. ఇదైతే స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా బాగుంటుంది ఈ జర్నీ అనేది. ఇక్కడ మనకి ఏంటంటే ఈ రోడ్డు మార్గాన్ని కానీ మెట్ల మార్గాన్ని కానీ మధ్యలో మెడికల్ క్యాంప్ అనేది ఉంటుందండి. ఎమర్జెన్సీ ఏమైనా శ్వాస ఇబ్బందులు, శ్వాస తీసుకునే సమస్యలు ఏమైనా ఉన్నా సరే, హార్ట్ అటాక్ పేషెంట్లు ఉన్నా సరే వీళ్ళు ఇక్కడ మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ముందుగానే ఎమర్జెన్సీ కింద. అదేవిధంగా ఇక్కడ మనకి హోటల్స్ కూడా ఉంటాయి, తాగడానికి డ్రింక్స్ కానీ ఏమైనా కావాలనుకున్నా సరే ఇది కూడా గమనించగలరు. అదేవిధంగా ఇది ట్రాక్టర్ ఏరియా అండి. ట్రాక్టర్స్ వస్తాయి ఎక్కువ ఈ రోడ్డు మీద. చాలా సేఫ్టీగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వామి నా వీడియోస్కి అయితే బ్యాక్గ్రౌండ్ అలాంటివి అందంతా న్యాచురలే, డైరెక్ట్ వాయిస్ చూస్తున్నారు కదండి. కానీ రేట్లు ఎక్కువ స్వామి, ఇక్కడ రేట్లు మాత్రం చాలా ఎక్కువ. ఎంత డౌన్ ఉందండి, చాలా డౌన్ ఉంది. చూసుకుని నడవాల. ఇక్కడ ఇంకా మనం ఇలా నడవడానికి ఎంత ఇబ్బంది పడుతుంటే వీళ్ళు డోలీలు మాత్రం ఈజీగా వచ్చేస్తారండి. వీళ్ళకి అలవాటు పడిపోయారు పాపం వాళ్ళ జీవితాలు. పడుకొని వస్తాడు మంచిగా. చూసారు కదండి ఎంత డౌన్ ఏరియా. చూసుకొని నడవాలండి, లేకపోతే కాలు మెల్ల తిరగడం కానీ అలాంటి ఇబ్బందులు పడతాయి. ఓకే స్వామి. సరే ఎంత డౌన్ ఏరియా ఉందో. నాకైతే కాలు అయితే వనకడం స్టార్ట్ అయ్యే సౌండ్లు. ఇక్కడైతే ఈ రోడ్డు మీద అయితే పరిగెట్టకూడదు, పరిగెట్టామా ఇంకా బ్రేక్ వేయడం కష్టం. అందుకని కొంచెం మెల్లమెల్లగా వెళ్ళాలి. చెప్పండి కదండి మెడికల్ క్యాంపులు కూడా ఉంటాయని. ఆ ఎదురుగా కనిపిస్తుంది మెడికల్ క్యాంపు, ఎమర్జెన్సీది. ఇంకా మనం ఇప్పటికీ ఇంకా 12 టర్న్లు ఉన్నాయి స్వామి. ఆ 12 టర్న్లు తిరిగేస్తే మనం పంబా చేరుకున్నట్లే. ఇదంతా అడివేనండి, అడవి మధ్యలోనే వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే మనం పంబాకి అయితే చేరిపోయామండి, దగ్గరలోనే ఉన్నాము. ఇదే లాస్ట్ డౌన్. మేమైతే ఆగాగి వచ్చామండి, కొంచెం బాగానే ఉంది మేత. ఈ ప్రయాణం అయితే చాలా బాగుంది. ఇంకా పంబా దగ్గరికి వెళ్ళాలి, దాని తర్వాత స్నానం చేయాలి. ఆ స్వాములు ఇరుముడు కట్టుకుంటారండి, వాళ్ళతో పాటు మళ్ళీ పైకి వెళ్ళాలి. ఆ వీడియో కూడా పెడతాను. పంబా నుంచి సన్నిధానం. ఓకే స్వామి. ప్రజెంట్ అయితే మనం దగ్గరికి వస్తామండి. ప్రజెంట్ అయితే ట్రాక్టర్లు అయితే నడవట్లేదు, జనాభా దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు టైం అయితే 8 అవుతుందండి.
మ్యాక్సిమం మాకైతే 40 మినిట్స్ పడిందండి కిందకి రావడానికి. పైకి వెళ్ళేటప్పుడు ఇబ్బంది కానీ డౌన్ తిరిగి కిందకు వచ్చేటప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు, జస్ట్ సీక్ అవుతాయి కాళ్ళు. దగ్గరికి వచ్చామండి, చూస్తున్నారు కదా, ఇదే లాస్ట్. ఇక్కడ నుంచి ఒక 500-600 మీటర్స్ ఎంత ఉంటుందండి. మనకు మైక్ సౌండ్ వినిపించిందంటే మనకి కిందకు వచ్చినట్లే. ఈ పైనుంచి వచ్చిన జలపాతం అండి. స్వామియే శరణమయ్యప్ప అనుకుంటూ మేమైతే పంబ సన్నిధానం నుంచి అయితే పంబ వరకు అయితే వచ్చేసామండి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాదైతే దేక్ సైడ్ అనేది కంప్లీట్ అవ్వలేదు, జస్ట్ మా ఫ్రెండ్స్ అని ఎవరు ఇడుముళ్ళు కిందన పంబాల కట్టుకొని మళ్ళీ పైకి వస్తారు, వాడికి తోడుగా అయితే వెళ్తున్నాను. అలాగే నాకు ఒక వీడియో అయిపోద్ది కదా అని చెప్పేసి నేను కూడా ఒక వీడియో తీసుకుంటున్నాను. సన్నిధానం నుంచి పంబా వచ్చినందుకు ఒక వీడియో, పంబా నుంచి మళ్ళీ సన్నిధానానికి మెట్ల మార్గం అదొక వీడియో తీద్దాం. ఓకే స్వామి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. అలాగే కామెంట్స్ ఏమన్నా ఉంటే చేయండి, ఏమైనా డౌట్స్ ఉన్నా సరే. ఇప్పుడు చూస్తున్నారు కదండి, అదేనండి మెట్ల మార్గం. అది పైకి వెళ్ళిపోద్ది. మనం ఇటుపక్క కిందకు వస్తాం కదండి, పంబ అయితే వచ్చాం మనం ప్రజెంట్. ఇదైతే మనకి స్టార్టింగ్లోనే ఉంటుందండి డోలీ కౌంటర్ అనేది. మనం ఇక్కడికి వచ్చి డోలీ అనేది బుక్ చేసుకుంటే వాళ్ళు తీసుకువెళ్తారు. ఇది గవర్నమెంట్ రేటు ప్రకారంగా నడుస్తుంది. అలాగే వెయిట్ పెట్టి కూడా రేట్లు కూడా మారాయండి, కాస్త గమనించగలరు. చూసారా, ఇదంతా కోకోనట్ బిజినెస్ వీళ్ళు. మెట్ల మార్గం అండి. ఇప్పుడు వచ్చిన స్వాములందరూ మెట్ల మార్గం ఎక్కుతారండి, చూస్తున్నారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగ రైట్ సైడ్లో అయితే రోడ్డు మార్గం అండి, లెఫ్ట్ సైడ్లో అయితే మెట్ల మార్గం. వెళ్ళేటప్పుడు మెట్ల మార్గం అయితే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఒక 1.5 కిలోమీటర్ తర్వాత ఇంకా అంత ప్లేన్ ఏరియా. జస్ట్ మనం ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ కష్టపడితే మెట్ల మార్గం అనేది హ్యాపీగా ఉంటుంది. పంబ అయితే వచ్చామండి మనం. ఇంకా పంబ నదికి వెళ్ళి స్నానం చేయాలి. మా స్వాములు ముందు నడుస్తున్నారు కదండి, వాళ్ళకేనండి ఇడుముళ్ళు ఈరోజు. వాళ్ళ గురించి కింద వరకు వచ్చాం. మొక్కలు చూపించండి.